హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై స్టోరీ పుష్పవల్లి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. అలా కనపడకుండా పోయిన తాయెత్తుల కోసం కంగారుగా వెతికేస్తుంది కమల. త్రిపుర, ఈ గదిలో పెట్టిన తాయెత్తులు నువ్వు గానీ తీసావా? గట్టిగా బయట ఉన్న త్రిపురకు వినిపించేలా అరుస్తుంది. బయట హాల్లో బట్టలు మడత పెడుతున్న త్రిపుర, లేదత్తయ్యా, నేను అసలు మీ గదిలోకే రాలేదు అంటుంది ఆ గది వైపే చూస్తూ త్రిపుర. నువ్వు తీయక వాడు తీయక మావయ్య తీయకపోతే ఏమైపోతాయి? చిన్నోడా, మీ నాన్నని ఒకసారి ఇలా పిలువు. నాన్న బయట ఏదో పని చేసుకుంటున్నారు, ఇప్పుడు అంత అర్జెంట్ ఏంటి? ఆ పని తర్వాత అయినా చేసుకోవచ్చు, ఎక్కువ మాట్లాడకుండా తొందరగా పిలుచుకురా. పిలుస్తున్నానుండు అంటూ బయటకు వెళతాడు కిషోర్. నాన్న, అమ్మ పిలుస్తుంది. పనిలో ఉన్నాను కదా, తర్వాత వస్తానని చెప్పు. పూజారి గారు ఇచ్చిన తాయెత్తులు ఎక్కడో పెట్టేసిందంట, కనిపించట్లేదు, చాలా కంగారుగా ఉంది. నువ్వు కానీ ఇప్పుడు వెళ్ళలేదనుకో, ఆ అమ్మకి పూనకం వచ్చేలా ఉంది. ఎందుకు వచ్చిన రిస్క్ కానీ ముందు లోపలికి వెళ్ళు. తాయెత్తులు కనిపించకపోవడం ఏంట్రా, అంతలా ఎక్కడ పెట్టేసింది మడ్డు ముఖంది? వెళ్ళి అమ్మనే అడుగు, నాకేం తెలుస్తుంది? సర్లే అంటూ చేతిలో ఉన్న కొడవలి ఒక పక్కగా పడేసి కమల దగ్గరకు బయలుదేరతారు ప్రసాదు వెళ్ళేసరికి కమల సెల్ఫ్లో బట్టలన్నీ తీసేసి మంచం మీద పడేసి కంగారు పడుతూ తాయెత్తులు వెతికేస్తుంది. ఎక్కడ పెట్టావో కూడా గుర్తులేదా నీకు? నిన్నే కదా ఇచ్చాను. అయినా ఈ మధ్య నీకు బాగా మతిమరుపు ఎక్కువైపోయింది. నిన్న ఇచ్చేటప్పుడు చెప్పాను కదా దేవుడి గుట్లో పెట్టమని. అక్కడ పెడదామనుకునే దాన్నేనయ్యా, అక్కడ పెడితే కింద పడిపోతాయేమో అన్న భయంతో ఇక్కడ పట్టుకొచ్చాను. మరి పట్టుకొస్తే ఏమైపోయాయి? కాకులు ఎత్తుకుపోయాయా అని ప్రసాద్ కూడా ఆ బట్టలన్నీ తిరగేస్తూ అంటారు. కాకులంటే గుర్తొచ్చిందయ్యా, ఎలకగాని పట్టుకుపోయిందంటావా? తాయెత్తులు ఎందుకు పట్టుకుపోతుందే? అవి తాయెత్తులని నీకు నాకు తెలుసు కానీ దానికి తెలియదు కదా. వెటకారంగా చూస్తుంది కమల. ఇన్ని తెలిసిన దానివి ఎలక పట్టుకుపోయే చోట ఎందుకు పెట్టావు? ఈ గదిలో ఎలక తిరుగుతుందని తెలుసు కదా. నా కర్మ ఖాళీ ఇక్కడ పెట్టి చచ్చాను, అంతా వెతికేశాను, ఎక్కడా లేవు. ఇప్పుడు ఏం చేద్దామయ్యా? ఇంకేం చేస్తాం, నోరు మూసుకుని కూర్చోవడమే. అలా అనకయ్యా, ఈ ఆదివారం తప్పితే మళ్ళీ వారం రోజుల వరకు ఈ తాయెత్తులు కట్టుకోవడానికి ఉండదు. మా బాబు కదా, ఒకసారి పూజారి గారి దగ్గరికి వెళ్ళి ఇంకో 4 తాయెత్తులు తీసుకురా, నీకు పుణ్యం ఉంటుంది అని గడ్డం పట్టుకుని బ్రతిమాలుతున్నట్లు అడుగుతుంది కమల. నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇచ్చేయడానికి ఆయనేమి నీ పుట్టింటోళ్ళు కాదు. నేను నిన్నిచ్చినవి జాగ్రత్తగా చూసుకోక్కర్లేదంటే ఏం సమాధానం చెప్పమంటావు? ప్రసాద్ కూడా కోపంగానే మాట్లాడతారు. జరిగింది చెప్పు, ఎలకలు ఎత్తుకుపోయాయని చెప్పు. అలా చెబితే ఆయన అప్పుడు నన్ను యగాదిగా పైకి కిందకి చూసి ఇటువంటి విషయాల్లో కూడా ఇంత అజాగ్రత్త పనికిరాదని గడ్డి పెడతారు. అసలే పెద్ద ఆయన, చాదస్తం ఎక్కువ. ఆయన దగ్గరికి ఒకసారి వెళ్ళాలంటేనే భయం నాకు. నేను మాత్రం ఊహించానా ఇలా జరుగుతుందని? ఈ ఒక్కసారికి మా కోసం తిట్టించేసుకుని ఆ తాయెత్తులు ఏదో పట్టుకొచ్చి నా ముఖాన పాడేవయ్యా. సర్లే, షర్టు వేసుకుని వెళ్ళొస్తానుండు అని విసుగ్గా గోడకు తగిలించి ఉన్న షర్ట్ తీసుకుని వేసుకుంటూ గడియారాన్ని చూస్తారు. 6 దాటేస్తుంది, పెద్దోడింకా రాలేదేంటి అనుమానంగా అంటారు ప్రసాద్. ఏడవకుండా వచ్చేస్తానని చెప్పాడులే, వాడు వచ్చే లోపల తొందరగా వెళ్ళి తాయెత్తులు తీసుకువచ్చేయి. వెళ్తున్నానుగా, ఓ కంగారు పెడతావెందుకో అని విసుగ్గా చొక్కా బటన్స్ పెట్టుకుని బయటకు వెళ్ళిపోతారు. సమయం సాయంత్రం 6:45. అరవింద్ టౌన్ నుంచి వస్తూ ఇంటికి కావలసిన కిరాణా సరుకులన్నీ కొనుక్కుని ఇంటికి బయలుదేరాడు. సమయం 7 గంటలు కూడా అవ్వలేదేమో. అరవింద్కి పెద్దగా భయం ఏమీ అనిపించట్లేదు. ఎప్పుడూ వచ్చే రహదారే, అయినా ఈరోజు కాస్త కొత్తగా అనిపిస్తుంది ఎందుకో. శీతాకాలం కావడంతో రోడ్డుకు 2 పక్కలా ఉన్న వీధి లైట్ల నుంచి వస్తున్న వెలుగులో మంచు పొగ అలముకున్నట్లు కనిపిస్తుంది.
అక్కడక్కడ ముందు వెనక కొద్దిపాటిగా వాహనాలు కనిపిస్తున్నాయి తప్ప పెద్దగా జనసంచారం ఏమీ కనిపించట్లేదు. ఇదేంటి, ఈరోజు ఊరు కాస్త తొందరగానే సద్దుమణిగినట్లు ఉంది అనుకుంటూ ఎప్పట్లానే బండిని రామాపురం రహదారి మీదుగా పోనిద్దామనుకుని మళ్ళీ ఇంట్లో జరుగుతున్న సంఘటనలకు కాస్త మనసులో అలజడి భయం రేకెత్తి, ఎందుకైనా మంచిది ఈ రోడ్డు వద్దులే, పుష్పవల్లిని కళ్ళారా చూశాక కూడా ఈ రోడ్డులో వెళ్ళడం అంత పిచ్చి పని ఇంకొకటి ఉండదు, కాస్త దూరమైన రోడ్డు బాగోకపోయినా ఆ దారే బెటర్ అని బండిని వెనక్కి తిప్పి ఇంకో దారి గుండా వాళ్ళ ఊరు వెళదామని నిశ్చయించుకుంటాడు. నిజానికి ఈ రోడ్డు ఆ ఊరి వెళ్ళడానికి ప్రధాన రహదారి కావడంతో సాయంత్రం 8 గంటల వరకు వాహనాలతో కిటకిటలాడుతూనే ఉంటుంది. పైగా విశాలంగా కూడా ఉంటుంది. అందుకే ఆ ఊరికి వెళ్ళే వాళ్ళు అర్ధరాత్రి అయితేనే తప్ప ఆ దారిలో వెళ్ళడానికి పెద్దగా జడవరు. కానీ ఎందుకో ఈరోజు ఆ దారి చాలా భయానకంగా కనిపిస్తుంది అరవింద్కి. అలా నెమ్మదిగా వాళ్ళ ఊరికి వెళ్ళే ఇంకో దారిలోకి బండిని తిప్పుతాడు. ఆ దారిలో మట్టి రోడ్డు చాలా సన్నంగా ఉంటుంది. ఒక పక్క జోరుగా ప్రవహించే పిల్ల కాలువ, ఇంకో పక్క కాలువలో తేమను పూర్తిగా పీల్చుకుని దట్టంగా పెరిగిన చెట్లు మొక్కలతో చాలా నిర్మానుష్యంగా ఉంటుంది. అయినా సరే ఆ దారిలోనే వెళదామని నిశ్చయించుకుని నెమ్మదిగా బండిని ఆ దారిలోకి పోనిస్తున్నాడు. బండి నుంచి వచ్చే వెలుగు తప్ప ఆ దారిలో ఇంకో వీధి లైటు కనపడదు. అరగంటలో చేసే ప్రయాణం 45 నిమిషాలు చేయాల్సి వస్తుంది. ఏంటో వెధవ కర్మ, ఈ భయం అన్నది చాలా ప్రమాదకరమైంది. వచ్చేటప్పుడు త్రిపురకు అన్ని కబుర్లు చెప్పి వచ్చాను, కానీ ఈ భయాన్ని జయించడం చాలా కష్టమబ్బా. ఏం చేస్తాం, చెప్పినంత సులువు కాదు కదా పాటించడం అని తన మనసులో తానే అనుకుంటూ వస్తున్నా. నిజానికి ఈ దారి కూడా అరవింద్ మనసులో ఉన్న భయాన్ని ఏమాత్రం తగ్గించలేకపోతుంది. ఎందుకంటే ఆ చోటు అంత చీకటిగా ఉంది కాబట్టి. రోడ్డుకు ఆనుకుని ఉన్న చెట్లలోంచి ఏం వచ్చి మీద పడుతుందో అన్న భయం కూడా అరవింద్కి లేకపోలేదు. పైకి బయటపడకపోయినా పుష్పవల్లి భయం అరవింద్ని కూడా తన గుప్పెట్లోకి లాగేసుకుంది. తన బండి నుంచి వస్తున్న శబ్దం తప్ప ఇక వేరే ఏ శబ్దము కూడా ఆ చోట్లో వినిపించట్లేదు. భయపడద్దు భయపడద్దు అని తనని తానే సముదాయించుకుంటూ ఆ దారిలో ముందుకు వెళుతున్నాడు. ఇంతలో ఒక్కసారిగా కుక్కల ఏడుపులు వినిపిస్తున్నాయి. ఈ కుక్కలేంటో మనం ధైర్యంగా ఉన్నప్పుడు ఎప్పుడూ ఏడవవు, మనం భయంతో హడలిపోయి చచ్చిపోతున్నప్పుడే తయారైపోతాయి. ఎందుకైనా మంచిది ఆ తాయెత్తులేవో కట్టుకునే వరకు బిల్డప్పులు పక్కన పెట్టి కాస్త భయపడితే మంచిదేమో అనుకుంటూ బండిని పోనిస్తున్నాడు. ఇంతలో దూరంగా రోడ్డుకు ఒక పక్కగా ఒక మగ వ్యక్తి నుంచుని కనపడతాడు. అతని కళ్ళు బండి నుంచి వస్తున్న వెలుగుకు గాజు ముక్కల్లా మెరిసిపోతున్నాయి. అతడు కట్టుకున్న తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు స్పష్టంగా కనిపిస్తుంది అరవింద్కి. వీడెవడు అని అనుమానంగా అనుకుంటూ ముందుకు పోనిస్తున్నాడు. ఆ వ్యక్తి అరవిందును చూసి లిఫ్ట్ ఇమ్మన్నట్లు చేయి చాపుతాడు. వామో, వీడు కూడా నన్నే లిఫ్ట్ అడుగుతున్నాడా? పోన్లే, అసలే ఒంటరిగా ఉన్నాం, కాస్త లిఫ్ట్ ఇస్తే ఒకరికి ఒకరు తోడున్నట్లుంటుందేమో అనుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ఆ వ్యక్తి ఉన్న చోటే నుంచుని ముందుకు వస్తున్న అరవింద్ వైపు చూస్తున్నాడు. అరవింద్ తన దగ్గరకు వెళ్ళి బండి ఆపి అతనిని పరీక్షగా చూస్తూ, ఏ ఊరండి మీది? మిమ్మల్ని ఎప్పుడు మా ఊళ్ళో చూడలేదే అనుమానంగా అడుగుతాడు. మీ ఊర్లో పద్మనాభం గారు ఉంటారు కదా, వాళ్ళ బంధువుని, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, కొంచెం లిఫ్ట్ ఇస్తారా? ఇంత రాత్రి వేళ బయలుదేరారేంటి? మా అమ్మాయికి పెళ్లి కుదిరిందండి, అందుకే శుభలేఖలు పంచి పంచి ఈ ఊరు వచ్చేసరికి ఇంత ఆలస్యమైపోయింది అని తన చేతికి తగిలించి ఉన్న బ్యాగ్ని చూపిస్తూ అంటాడు. మరి ఈ దారిలో వెళ్తున్నారేంటి? అది నడిచి. రాత్రిపూట ఈ దారిలో వెళ్ళడం అంత మంచిది కాదండి,
పాములు అవి ఉండొచ్చు. అంటే రామాపురం దారిలో నుంచి చీకటి పడ్డాక వెళితే ఏదో జరుగుతుందని అందరూ ఏవేవో చెప్పుకుంటారు కదా, అందుకే భయమేసి ఆ దారిలో వెళ్లకుండా ఇలా బయలుదేరాను. నా అదృష్టం బాగుండి మీరు సమయానికి బాగానే వచ్చారు. నేను అందుకే ఈ దారిలో వచ్చానులేండి. సరే ఎక్కండి, వాళ్ళ ఇంటి దగ్గర మిమ్మల్ని దింపేసి నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. వాళ్ళ ఇంటి దగ్గరకంటూ అక్కర్లేదండి, మీ ఊళ్ళో దింపేస్తే చాలు అని నవ్వుతూ బండెక్కేస్తాడు ఆ పెద్ద మనిషి. పర్లేదండి, మా ఇంటికి వెళ్ళే దారిలోనే వాళ్ళ ఇల్లు, నేను పెద్దగా కష్టపడాల్సిన అవసరమేమీ లేదు, మిమ్మల్ని దింపేసి నేను వెళ్ళిపోతాను అంటూ బండి స్టార్ట్ చేస్తాడు అరవింద్. ఈ కుక్కలు ఏంటండి బాబు అలా ఏడుస్తున్నాయి, నాకు కుక్కలంటే చచ్చేంత భయం అంటాడా పెద్దాయన. అవునండి, నాకు కూడా ఒళ్ళు మండిపోతుంది ఇందాక నుంచి, కానీ ఏం చేస్తాం, అవి ఎందుకు ఏడుస్తున్నాయో, వాటికేం బాధ వచ్చిందో, మన బాధ ఎంతో వాటి బాధ కూడా అంతే కదా అనుకుని మూసుకుని పోవడమే తప్ప కుక్కని మనం కరవలేం కదా అండి అంటాడు అరవింద్. ఆ వ్యక్తి అరవింద్ మాటలకు పెద్దగా నవ్వుతూ అరవింద్ భుజం మీద చేయి వేసి చరుస్తూ, భలే మాట్లాడుతున్నావమ్మా నువ్వు, బాగా సరదా మనిషిలా ఉన్నావే, కుక్క మనల్ని కరవకుండా చూసుకోవాలి తప్ప మనకు దాన్ని కరిచే అవకాశం ఇవ్వలేదు దేవుడు అంటారాయన. అలా ఇస్తే ఇంకేమైనా ఉందా అండి, ఈ పాటికి ఈ భూమి మీద కుక్క జాతి అంతరించిపోయేదేమో అంటాడు అరవింద్. అవునమ్మా, అది నిజమే, మన మనుషులకి అవసరం ఉండి అవకాశం దొరకాలే కానీ భూమి మీద ఏ జీవిని బ్రతకనివ్వం కదా. ఇంకో జీవి గురించి పక్కన పెట్టండి, ఇంకో మనిషినే బ్రతకనివ్వం నవ్వుతూ అంటాడు అరవింద్. అలా అరవింద్ తనలో ఉన్న భయాన్ని మరచిపోయి ఆ వెనక ఉన్న వ్యక్తితో నవ్వుతూ మాట్లాడుతూ ముందుకు పోనిస్తున్నాడు. కాలువకు అవతల పక్కన ఉన్న కుక్కలు వీళ్లతో సమానంగా పరిగెడుతూ వీళ్ల వైపే చూస్తూ పెద్దగా మొరుగుతున్నాయి. ఇద్దరూ పక్కకు చూస్తారు. మన వెంటే పడ్డాయేంటమ్మా నవ్వుతూ అంటారు ఆ పెద్దాయన. ఇంకా నయం, అవతలి పక్కన ఉన్నాయి కాబట్టి సరిపోయిందండి, అదే ఈ పక్కన ఉండుంటే ఈ పాటికే మన పిక్కల్ని మాంసం ముక్కల్లా చేసేసేవేమో అని మళ్ళీ ముందుకు చూస్తున్నాడు అరవింద్. ఆ వెనక ఉన్న పెద్దాయన మాత్రం ఆ కుక్కల వైపే చూస్తూ, బాగా చెప్పావు, ఈ కుక్కల ఏడుపుకు జడిచే నిన్ను ఆపాను, లేకపోతే నడిచి వెళ్ళిపోయేవాణ్ణి అంటారు. ఇంతకీ మీకు పద్మనాభం గారు ఏమవుతారండి? వరుసకి మేనమామ. అవునా, అంత దగ్గర బంధుత్వం ఉందా మీ మధ్య? మరి ఎప్పుడు ఈ ఊళ్ళో కనపడలేదే, పెద్దగా రారా వాళ్ళింటికి? పెద్దగా రామమ్మా, సిటీలో ఉద్యోగాలు అంటే సెలవులు పెద్దగా ఉండవు కదా, ఒకటో రెండో సెలవులు ఉన్నప్పుడు మా అమ్మగారి ఊరో అత్తగారి ఊరో వెళ్ళి వస్తుంటాం. పిల్లల గొడవ చేస్తే ఏదైనా టూర్కి వెళ్తాం, బంధువుల ఇంటికి వెళ్ళేంత ఖాళీలు ఎవరికి ఉంటున్నాయి ఈ రోజుల్లో? అది నిజమేలేండి, ఒకే ఊళ్ళో ఉన్నా కూడా రోజుకు ఒక్కసారైనా కలుసుకుని మాట్లాడుకునేంత ఖాళీలు ఎవరికీ ఉండట్లేదు. ఎవరి పనుల్లో వారు బిజీ బిజీ అయిపోతున్నారు. ఇక ఎక్కడో సిటీలో ఉన్న మీరు రావడం ఎలా కుదురుతుంది? అవునమ్మా, మా మావయ్య కుటుంబాన్ని చూసి చాలా సంవత్సరాలే అయిపోయింది. ఫ్యామిలీ ఫంక్షన్స్లో కూడా కలుసుకోలేదా? నిజానికి వాళ్ళకి మాకు పడదమ్మా, మా నాన్నగారికి మా మావయ్యకి పడక చాలా సంవత్సరాలు మాటలు లేవు. అందుకే మా నాన్నగారు ఇటువైపు ఫంక్షన్స్కి రావడానికి ఇష్టపడరు. అయ్యో అలాగా, సర్లేండి, ఈ గొడవలు అలకలు ప్రతి ఇంట్లోనూ ఉండేవేలేండి, ఇప్పటికైనా కలవాలనుకుంటున్నారు, సంతోషం అని అరవింద్ అంటుండగా చిన్న వంతెన వస్తుంది. అరవింద్ బండిని ఆ వంతెన మీదకు తిప్పి కాలువకు యువతలి పక్కకు తీసుకువస్తాడు. ఆ పెద్దాయన ఒక్కసారి ఆశ్చర్యపోతూ, అమ్మో, ఈ దారి తప్ప ఇంకో దారి లేదంటావా? ఉందండి, ఎందుకు లేదు, కానీ అది బలభద్రపురం వెళ్ళదంతే, రామాపురం వెళ్తుంది, వెళ్తారేంటి? వేలా కోలమాడతాడు అరవింద్. నువ్వు భలే కలివిడి మనిషివమ్మా, బలభద్రపురంలో చుట్టాలు పెట్టుకుని రామాపురం ఎందుకు వెళ్తాను చెప్పు? అయితే తప్పనిసరిగా ఈ దారిలోనే వెళ్ళాలి నవ్వుతూ అంటాడు అరవింద్.
అలా అవతలి పక్కకు వెళ్ళారో లేదో ఒక్కసారిగా కుక్కలు వేగంగా పరిగెడుతూ వీళ్ళ వైపుకు దూసుకురావడం గమనించారు. ఇవి మనల్ని వదిలేలా లేవమ్మా, కొంచెం ఫాస్ట్గా పోనివ్వండి, వాటి నోటికి గాని చిక్కామంటే ఇక అంతే సంగతులు. కంగారుగా మాట్లాడతారు ఆ పెద్దాయన. కంగారు పడకండి, ఆ రోడ్డు బాలేదు కాబట్టి బాగా స్లోగా పోనిచ్చాను, ఇప్పుడు ఫాస్ట్గానే పోనిస్తాలేండి అని అరవింద్ ఒక్కసారిగా బండి వేగాన్ని పెంచుతాడు. కుక్కలు వెనక పరిగెత్తుకుంటూ వస్తున్నప్పటికీ అరవింద్ బండి వేగాన్ని అందుకోలేకపోతున్నాయి. వెనక ఉన్న పెద్దాయన మాత్రం భయంగా వెనక్కి చూస్తూ, ఇంకా మీ ఊరు రాలేదా అంటారు. వచ్చేసాము, అదిగో ఆ వీధి లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అదే మా ఊరు, బలభద్రపురం. అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటారు ఆ వ్యక్తి. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.